ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాం. అంత బాగున్నారు కదా. మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండదంటే, ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, కుటుంబ వ్యవస్థ కానీ, వ్యక్తిగతంగా కానీ, బిడ్డలు కానీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సంతోషం ఎలా వస్తుంది? డబ్బును బట్టి వస్తుందా? రాదు. ఏదైనా సినిమా చూస్తే వస్తుందా? రాదు. ఏదైనా మందు సేవిస్తే వస్తుందా? రాదు. అంటే ఈ లోకం అన్నీ కూడా తాత్కాలికంగా ఉన్నాయే కానీ శాశ్వతమైన సంతోషం రాదు. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 105వ కీర్తన 2వ చరణం అంటాడు, 3వ వచనం అంటాడు, యెహోవా ఎదుకు వారి హృదయంలో సంతోషం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఈ లోకంలో నువ్వు ఏ వెతికినా కానీ నీ హృదయంలో సంతోషం ఉండదండి. ఈ దేవుని యొద్ద, అంటే మన సృష్టికర్త అయిన యేసు ప్రభువు యొద్దే సంతోషం ఉండదు. తర్వాత అంటాడు, యెహోవా ఎదుకుడి, ఆయన బలమును ఎదుకుడి. అంటే ఎప్పుడైతే మనం సంతోషం కావాలనుకుంటామో ఆయన సన్నిధికి వస్తే పరిపూర్ణ సంతోషం, ఆనందించుడి. మరలా చెప్తాను, ప్రభువునందు ఆనందించాలి. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలంటే దేవుని యొద్దకు రావాలి. ఇదే అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో. ఈ మాటలు దీవించును గాక.